వెల్కమ్ టు హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పరంగా ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో రెగ్యులర్గా మీకు ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇన్వెస్టర్స్కి చాలా ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో గతంలో మీకు హెచ్ఎండిఏ మరియు డిటిసిపికి సంబంధించిన వీడియోలు, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో దాని నుంచి నాకు చాలా మంచి రెస్పాన్స్ రావడం అనేది జరిగిందండి. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అయితే ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ ప్లాన్ 2031కి సంబంధించి ఈ అప్డేట్ని మీకు తీసుకురావడం అనేది జరిగింది. మనకు చాలామంది హెచ్ఎండిఏకి అది డిటిసిపికి డిఫరెన్స్ తెలిసిన తర్వాత యాక్చువల్గా హెచ్ఎండిఏ బార్డర్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు డిటిసిపి లిమిట్ ఉందనేది కూడా చాలామంది క్వశ్చన్స్ అడగడం జరిగింది. యాక్చువల్గా ఈ హెచ్ఎండిఏ అంటే ఏంటంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటారు. అంటే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. సో దాన్ని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్లానింగ్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం కనుక చూసుకుంటే, గతంలో హైదరాబాద్ కనుక చూసుకుంటే ఎంసీహెచ్ అనేది ఉండేది, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేది. దాని తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్న క్రమంలో జిహెచ్ఎంసీగా దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని మార్పు చేశారు. ఎంసీహెచ్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్పు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత హుడాగా తీసుకురావడం జరిగింది. అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే ప్రస్తుతం గతంలో ఉన్న హైదరాబాద్ అయితే ఉందో, హైదరాబాద్ క్రమక్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలను కూడా అందులో విలీనం చేసుకుంటూ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా అందులో మెర్జ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కూడా దాటి ఇప్పుడు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో 2012వ సంవత్సరంలో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సమగ్రవంతమైన మాస్టర్ ప్లాన్ని రూపొందించాలి అన్న ఒక ఉద్దేశంతో, ఇది కూడా సైంటిఫిక్గా అండ్ ఒక సిస్టమేటిక్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ 2031 గతంలో రూపొందించడం అనేది జరిగింది. ఈ ప్లాన్ అనేది మనకు 2031వ సంవత్సరం వరకు ఈ ప్లాన్ మనకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే హైదరాబాద్ అనేది ఒక క్రమ పద్ధతిలో డెవలప్మెంట్ అయ్యే విధంగా ఈ ప్లాన్ అనేది, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లానింగ్ లేకపోతే హైదరాబాద్ సిటీ అనేది ఫ్యూచర్లో ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్, ఎక్కడ పడితే అక్కడ రెసిడెన్షియల్ జోన్స్, అగ్రికల్చర్ జోన్స్ ఇట్లా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో ఎక్కడ ఇండస్ట్రీస్ ఉండాలి, ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉండాలి, ఎక్కడ అగ్రికల్చర్ ఉండాలి, ఎక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉండాలి, ఎక్కడ పెరి అర్బన్ ఏరియాస్ ఉండాలి. సో ఇటువంటి అనేక రకమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎక్కడైనా మనకు ఈ హెచ్ఎండిఏలో ఎక్కడైనా కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని ఈ ప్లాన్ కనుక చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అదేవిధంగా ఎటువంటి లిటిగేషన్స్ అనేవి రాకుండా ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ మాస్టర్ ప్లాన్ని ఖచ్చితంగా చూసుకొని, దాని గురించి తెలుసుకొని, దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో దీనికి సంబంధించిన విషయాలు నేను మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన జోన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయండి. అందులో మనకు ముఖ్యంగా రెసిడెన్షియల్ జోన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఇందులో మనకు ఈ రెసిడెన్షియల్ జోన్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. R1, R2, R3, R4 అని డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేశారు. అదేవిధంగా మిగతా జోన్స్ అంటే లైక్ ఇండస్ట్రియల్ జోన్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ జోన్స్గా ఈ హెచ్ఎండిఏ ప్లాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఈ హెచ్ఎండిఏ ప్లాన్ కనుక చూసుకుంటే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5 డిస్టిక్ల నుంచి మొత్తం 55 మండలాలు, ఈ 55 మండలాల్ని కంప్లీట్గా హెచ్ఎండిలో మెర్జ్ చేసి ఈ ప్లాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో టోటల్గా మనకు ఈ సరౌండింగ్ ఏరియా కనుక చూసుకుంటే, అంటే హెచ్ఎండిఏ
ప్లాన్ మొత్తం కనుక చూసుకుంటే దాదాపుగా 5,000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు మనకు ఈ హెచ్ఎండిఏ అనేది ఉంటుంది. అంటే హెచ్ఎండి అనేది ఇంతవరకు మనకు ఎక్స్పాన్షన్ అయింది. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ నుంచి అంటే లైక్ ఎంజీబీఎస్ నుంచి కనుక మనం చూసుకుంటే దాదాపుగా ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల రేడియస్ వరకు ఈ హెచ్ఎండిఏ బార్డర్ అనేది ఉంటుంది. దాని తర్వాత హెచ్ఎండిఏ బార్డర్ తర్వాత ఉండేది డిటిసిపి అన్నమాట. సో టోటల్గా ఈ హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారము కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ హెచ్ఎండిఏ ప్లానింగ్లో ఈ మాస్టర్ ప్లాన్లో మొత్తం ఉన్న జోన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ జోన్స్ దేనికి సంబంధించింది, R1 అంటే ఏంటి, R2, R3, R4 ఈ జోన్స్ అంటే ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.